హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను హాఫ్ కేజీ వీట్ ఫ్లోర్తో కేక్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో నాకు ఈరోజు వచ్చినటువంటి ఆర్డర్ హాఫ్ కేజీ వీట్ ఫ్లోర్ కేక్ అండి. సో ఎలాగో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మీకు హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. సో వీడియో హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను అనమాట. సో ఎవరికైనా హెల్ప్ అనుకుంటే వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఇంకొంతమందికి అయితే వీడియో అనేది రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికోసం అయితే ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట. గోధుమ పిండికి మైదా పిండికి మీకు డిఫరెన్స్ తెలియడం కోసం నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. మనకి గోధుమ పిండి అయితే ఇలా ఉంటుంది, మైదా వైట్ కలర్లో ఉంటుంది కదా. సో డిఫరెన్స్ కోసం అయితే చూపించాను. సో ఇక్కడ నేను తీసుకుంది గోధుమ పిండి అనమాట. సో ఇప్పుడు 1 కప్ గోధుమ పిండికి 1 TSP బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే 1/2 TSP బేకింగ్ సోడా తీసుకుంటున్నాను అనమాట. మనం ఏ మెజర్మెంట్ ఏ కప్తో తీసుకున్నా కూడా ఇలా కరెక్ట్గా కొలిచి తీసుకోవాలండి. అండ్ ఆ తర్వాత 2 pinch సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి బాగా జల్లించేసుకోవాలన్నమాట. జల్లించేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ జల్లించుకోవాలి. అండ్ ఇలా ఒక్కసారే కాకుండా 2 times జల్లించుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా జల్లించిన తర్వాత కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ అంటే 1/2 kg చేస్తున్నాను కాబట్టి నేను వచ్చేసి 4 eggs తీసుకుంటున్నానండి. 4 eggs తీసుకొని దాంట్లోకి 1 TSP వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేసి బాగా ఫోమీగా అయ్యేంత వరకు మనమైతే బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా బీట్ చేసుకునే ప్రాసెస్ అనేది టైం అనేది ఉండదన్నమాట. ఎందుకు అంటే మనకి మంచిగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ అయితే చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇంట్లో ప్లెయిన్గా తినడానికి కాబట్టి దీంట్లో వచ్చేసి మనం ఆయిల్తో కంటే బటర్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మెల్టెడ్ బటర్ అయితే తీసుకోవాలి. ముందైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు. సో నేను బటర్ అయితే మెల్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్ అనమాట ఇది మెజర్మెంట్. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి ఒక 2 TBSP స్పూన్స్ షుగర్ పౌడర్ని ఎక్స్ట్రా, ఇంకా స్వీట్ తినే వాళ్ళు అయితే 2 TBSP వేసుకోండి. లేదు అంటే 1 కప్ షుగర్ పౌడర్ అయితే సరిపోతుంది అనమాట. అది కూడా ఒకేసారి కాకుండా బాగా ఎగ్స్ ఫోమ్ అయిన తర్వాత మనం షుగర్ పౌడర్ని అయితే కొద్దిగా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి, ఉండలు అనేవి ఎక్కడా లేకుండా. అలాగే ఈ షుగర్ అనేది బాగా మంచిగా మిక్స్ చేయకపోతే ఏంటంటే కేక్ అనేది మనకి పైన ముద్దలాగా అంటుకుపోవడం అలా ఉంటుందన్నమాట. తినేటప్పుడు కూడా నాలుగు అంటుకుంటూ ఉంటుందండి. సో మనం ఏం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. కొంచెం టైం టేకన్ అయినా కూడా మనం ఈ ప్రాసెస్ మిక్స్ చేసే ప్రాసెస్ అనేది చక్కగా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఎడ్జెస్లో తిప్పుతూ ఇలా మొత్తం అంతా కూడా బ్లెండ్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ మొత్తం బీట్ చేసుకోవాలన్నమాట. మనం మైదాతో చేసినప్పుడు కేక్ అనేది ఎలా వస్తుందో వీట్ ఫ్లోర్తో చేసినా కూడా కేక్ అలానే వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ హెల్త్ పరంగా అయితే మైదాతో చేసిన దానికంటే వీట్ ఫ్లోర్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో వన్స్ మనకి ఈ షుగర్ పౌడర్ అంతా పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇక్కడ నేను 1/4 కప్ వచ్చేసి మెల్టెడ్ బటర్ తీసుకోండి. ఇక్కడ నేను ఆయిలే వేసాను, బట్ మీరు మాత్రం ప్లెయిన్గా తినాలి అనుకుంటే కనుక బటర్ వేసుకోండి. మెల్టెడ్ బటర్ వేసుకుంటే అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదు అంటే కనుక ఈ 1/4 కప్ తోటే హాఫ్ బటర్ హాఫ్ వచ్చేసి ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. నాకు ఆ రోజు బటర్ లేదు, సో అందుకని చెప్పి నేను ఆయిల్తోనే చేశాను. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్తో చేసిన టేస్ట్ తగ్గదు అనుకోండి, బాగుంటుంది. బట్ ఇంకొంచెం రిచ్ అనేది అంటే టేస్ట్ అనేది కొంచెం రిచ్గా ఉండాలి అంటే బటర్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. సో మెల్టెడ్ బటర్ వేసుకోండి. బటర్ రూమ్ టెంపరేచర్లో ఉన్నది వేసుకుంటే ఏంటంటే మనం ఈ ఫోమ్ మనకి ఇలా ఫోమీ వచ్చింది కదా, ఈ ఫోమ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అనమాట. వాటరీగా అయిపోతుంది మీరు బటర్లా వేస్తే. సో మెల్ట్ చేసుకొని చల్లగా అయింది మాత్రం వేసుకోండి. సో అది వేసిన తర్వాత కూడా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి యాక్చువల్గా అయితే నేను డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఎలక్ట్రిక్ బీటర్తోనే వేసేసుకుంటానండి 1 స్పీడ్లో పెట్టి. బట్ మీకు ఇక్కడ చూపించాలి కాబట్టి నేను వచ్చేసి ఎలక్ట్రిక్ బీటర్ని పక్కన పెట్టేసి మనం ముందుగా జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్, వాటిని కొద్దిగా వేసుకుంటూ మనం చక్కగా ఇక్కడ స్పాచులాతో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పాచులా కనుక లేదు అంటే కనుక మనం విస్కర్ ఉంటుంది కదండి, సో విస్కర్ సాయంతో కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు అనేవి లేకుండా ఇలాగ కట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ మనం అనేది మిక్స్ చేసుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా అండ్ స్మూత్గా ఉండలు అనేవి లేకుండా మనకైతే చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట. సో మీకు ఇక్కడ కొంచెం స్లో మోషన్లో చూపిస్తున్నాను, మీకు కట్ చేయడం అంటే ఏంటి, ఇలా ఫోల్డ్ చేయడం అంటే ఏంటి అని తెలుస్తుందని చెప్పి.
ఇది ఫోల్డ్ అనమాట, మిడిల్లోకి కట్ చేయడం అనమాట. సో ఖచ్చితంగా ఇలాగ మీరు విస్కర్తో చేసినా కూడా ఇదే ప్రాసెస్ చేయాలన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగా నేను ఈ ఫ్లోర్ని ఒక 4 to 5 టైమ్స్ ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి వేసుకున్నారంటే ఖచ్చితంగా అది ఏంటంటే ఉండలు కట్టేస్తుంది, మీ చేయి కూడా నొప్పి పుట్టేస్తుంది అనమాట కలిపేసరికి, ఆ ఉండలు లేకుండా కలిపేసరికి. సో చాలా టైం టేకన్ అయిపోతుంది. సో కొంచెం ప్రాసెస్ అయినా కూడా ఇలాగా 4 to 5 బ్యాచెస్లో వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం ఫ్లోర్ అంతా మనం కంప్లీట్ అయ్యేసరికి ఇది కొంచెం టైట్ అయిపోతుంది అనమాట. ఇది గోధుమ పిండి కాబట్టి కొంచెం టైట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఇలా టైట్గా ఉన్నప్పుడు మనకి కలపడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మొత్తం ఫ్లోర్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనం ఏ కప్తో అయితే ఆయిల్ కానీ బటర్ కానీ తీసుకుంటున్నామో అదే కప్తో పాలు తీసుకుంటున్నానండి. అది పచ్చి పాలైనా పర్వాలేదు, లేదు అంటే కాచి చల్లార్చినటువంటి పాలైనా పర్వాలేదు అన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత 2 TBSP అండి, 2 TBSP మిల్క్ అయితే యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్ అనమాట. లేదు అంటే ఇక్కడతో ఆఫ్ చేసినా పర్వాలేదు, కొంచెం మిల్క్ అనేది యాడ్ చేస్తే ఏంటంటే 2 TBSP మిల్క్ యాడ్ చేస్తే ఇంకా మంచిగా ఫ్లఫీగా ఉంటుందన్నమాట. నేను వచ్చేసి 1 TSP మాత్రమే యాడ్ చేశాను. కొత్తగా చేసే వాళ్ళు అయితే కనుక కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి కన్సిస్టెన్సీ చూసుకుంటూ నేనైతే మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఆ రోజైతే నా దగ్గర మిల్క్ చాలా కొంచెమే ఉన్నాయన్నమాట. సో నాకు కొలిస్తే నాకు 1/4 కప్ ప్లస్ 1 TSP మాత్రమే వచ్చాయండి. సో అందుకని చెప్పి నేను లాస్ట్లో 1 TSPనే వేసుకున్నాను. బట్ మీకు చెప్పినటువంటి పర్ఫెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 1/4 కప్ ప్లస్ 2 TBSP మిల్క్ వేసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నేను చూపించింది 1/2 kg కేక్ మెజర్మెంట్ చూపిస్తున్నాను అనమాట మీకు. సో ఇదే 1 kg మీరు చేయాలనుకుంటే మీరు ఇవన్నీ కూడా డబల్ క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది. ఇది వీట్ ఫ్లోర్ కాబట్టి. అండ్ మైదా అయినా కూడా సేమ్ క్వాంటిటీస్ అంటే సేమ్ మెజర్మెంట్స్ అనమాట, అలాగే వేసుకోవచ్చు. అండ్ ఫైనల్లో వచ్చేసి నేను పైన టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకొని అండ్ ముందుగానే మనం ప్రీహీట్ పెట్టుకున్న దాంట్లో హీట్ చేసుకుంటే మనకి ఈ కేక్ అయ్యేసరికి నాకు 55 minutes అయితే టైం పట్టింది, కొంచెం టైం టేకన్ అయిందనమాట. సో అండ్ ఫైనల్గా నా కేక్ వచ్చేసి ఇలా వచ్చిందండి, చాలా చాలా బాగా వచ్చింది. అండ్ కస్టమర్ వచ్చేసి 500 grams అడిగారు కాబట్టి నేను 500 grams వచ్చేసి ప్యాక్ చేసి రిమైనింగ్ పీసెస్ నేను ఇలా పిల్లలకైతే పెట్టేశానండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.